Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. పరబ్రహ్మయగు శ్రీకృష్ణుని శ్రీ రాధ వలన ప్రకటితలైన చిన్మయాదేవి దేవతల చరిత్ర. కృషి అనగా తద్ భక్తివాచకము, నా అనగా దాస్యవాచకము. అనగా భక్తిని మరియు దాస్యభావమును ప్రసాదించుటకు సమర్థుడైన వాడే కృష్ణుడు అని పిలువబడును. కృషి అనగా సర్వార్థవాచకమని అర్థము, నా అనగా బీజమనియు అర్థము. అందువలన ఇతనిని ఆదిస్రష్ట అంటారు. ఈయన ఒంటరిగానే సృష్టి చేయు తలంపుతో ఉండెను. ఈయన అంశమగు కాలము ఇతనిని ఈ కార్యమునకు ప్రేరేపించెను. అప్పుడు స్వేచ్ఛామయుడకు పరమప్రభువు తన అభిరుచికి అనుగుణముగా తన్ను తాను 2 రూపములుగా విభజించుకొనెను. ఈయన ఎడమ భాగము స్త్రీ అని పిలువబడెను, కుడి భాగము పురుషుడుగా భాసిల్లెను. సనాతన పురుషుడు దివ్యస్వరూపిణియగు ఆ స్త్రీని చూడసాగెను. ఆమె అంగములన్నీయు మిగుల సుందరములు. ఆమె శరీరకాంతి వికసించిన పద్మము వలె ఉండెను. నితంబములు చంద్రబింబమును తిరస్కరించుచున్నట్లుండెను. ఆమె ఊరువులు అరటిబోదెల వలె ఒప్పారుచుండెను. ఆమె స్తనములు మారేడు పండ్ల వలె అలరారుచుండెను. సుందరమగు ఉదర భాగము పుష్పహారములతో సుశోభితమై ఉండెను. సన్నని నడుము భాగము ఆ ప్రభువు మనస్సును ముగ్ధమనరించుచుండెను. ఆ అపూర్వ సౌందర్యవతి ఆ దేవి దివ్యస్వరూపమును ధరించి ఉన్నది. చిరునవ్వుతో క్రీగంటి భంగిమతో ప్రభువు వైపు చూస్తూ ఉన్నది. ఆమె స్వచ్ఛమైన వస్త్రములను ధరించి ఉన్నది. రత్నమయ దివ్యాభరణములు ఆమె శరీరకాంతిని ఇనుమడింపచేస్తున్నాయి. తన చకోరముల వంటి చక్షువులతో శ్రీకృష్ణ ముఖచంద్రమును నిరంతరము ఆనందముతో పానము చేయుచున్నది. ఆ స్వామి ముఖమండలమునకు ఎదుట 1,000,000 చంద్రుల కాంతులు కూడా నిష్ఫలములే. ఆ దేవి లలాటమున కస్తూరి బొట్టు ఉంది. క్రింది భాగమున చిన్న చిన్న బిందువులున్నాయి. లలాట మధ్యమున సింధూరపు బిందువులు శోభలొలుకుతున్నాయి. భక్తజనుల చిత్తములను ఆకర్షించు ఆ దేవి కేశములు ముంగురులై విలసిల్లుచున్నవి. మాలతీ పుష్పముల సుందరహారములు ఆమెను సుశోభితము చేస్తున్నాయి. 1,000,000 చంద్రప్రభలతో ప్రకాశితమై పరిపూర్ణ శోభలతో ఈ దేవి శ్రీ విగ్రహము సంపన్నమై ఉన్నది. ఆమె మందగమన. ఆమె గమనము రాజహంసల గజరాజుల నడకలను కూడా తిరస్కరించుచున్నది. శ్రీకృష్ణుడు పరమరసికుడు, రాసక్రీడలకు స్వామి. ఆ దేవిని చూసి రాసోల్లాసమున ఉత్సుకుడై ఆమెతో కలిసి రాసమండలమునకు వెళ్ళెను. రాసమారంభమయ్యెను. అనేక విధములైన అలంకారములతో స్వయముగా శృంగారమే మూర్తిమంతమై నిలిచినదా అన్నట్లు ఉండెను. బ్రహ్మ యొక్క పూర్తిగా 1 దినము వరకు సుఖ సంభోగము జరుగుచుండెను. దాని తరువాత జగత్పితయగు శ్రీకృష్ణునకు కొంత శ్రమ కలిగెను. ఉత్తమ వ్రతమును పాలించు నారద, రాసక్రీడ జరిగిన తరువాత శ్రమ వలననో లేక శ్రీకృష్ణుని యొక్క సాటి లేని తేజస్సు చేతను ఆ దేవి శరీరము నుండి దివ్యస్వేదము ప్రవహింపసాగెను. ఆ సమయమున సమస్త శ్రమజలము గోలోకమునందంతయు నిండెను. నిశ్వాసములు దానిని ఆశ్రయించియే జగత్తంతయు స్థితమై ఉండెను. ప్రపంచమునందలి జీవము గల ప్రాణులందరిలోనూ ఈ వాయువు నివసించును. తరువాత వాయువు మూర్తిమంతమయ్యను. దాని వామాంగము నుండి ప్రాణ సమానమైన ప్రియమైన స్త్రీ ప్రకటిత అయ్యను. ఆమెకు 5 పుత్రులకు జన్మించారు. సకల ప్రాణుల శరీరములందు వారే పంచప్రాణములని పిలువబడుదురు. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అని వాటి పేర్లు. పంచవాయువులు వారి పుత్రులు పంచప్రాణములయ్యారు. చెమట రూపములో ప్రవహించు జలమునకు అధిష్టాన దైవము వరుణుడయ్యను. వరుణుని వామాంగము నుండి అతని పత్ని ప్రకటిత అయ్యను. ఆ సమయమున శ్రీకృష్ణుని యొక్క చిన్మయ శక్తి ఆ స్వామి కృప వలన గర్భస్థితిని అనుభవింపసాగెను. 100 మన్వంతరముల వరకు బ్రహ్మ తేజస్సుతో ఆ శరీరము దేదీప్యమానముగా రూపొందుచుండెను. శ్రీకృష్ణుని ప్రాణముల మీద దేవికి అధికారం ఉండెను.
శ్రీకృష్ణుడు ప్రాణముల కంటే మిన్నగా దేవిని ప్రేమించుచుండెను. ఆమె ఎల్లవేళలా స్వామి వెంట ఉండేడిది. ఆమెకు శ్రీకృష్ణుని వక్షస్థలమే స్థానము. 100 మన్వంతరముల సమయము గడువగా ఆమె బంగారముతో సమానమైన బాలకునకు జన్మనిచ్చెను. అతనిలో విశ్వమును ధరించు సముచిత యోగ్యత ఉండెను. కానీ అతనిని చూసి ఆ దేవి హృదయము దుఃఖ సంతప్తమయ్యెను. ఆమె ఆ బాలకుని బ్రహ్మాండ గోళకమునందలి అగాధ జలమునందు పడవేశెను. ఆ విధంగా ఆమె ఆ బాలుని పరిత్యజించెను. అది చూసి దేవేశ్వరుడగు శ్రీకృష్ణుడు వెంటనే ఆ దేవితో ఇలా పలికాడు: ఓ కోపస్వభావము కలదానా, నీవు ఈ బాలుని పరిత్యజించితివి. ఇది మిగులు అసహ్యకరమైన కృత్యము. దీని ఫలితముగా నీవిక సంతానహీనవవుదువుగాక. ఇది నిశ్చితము. ఇదే కాక నీ అంశయందు జన్మించిన దివ్య స్త్రీలందరూ కూడా తరుణ వయస్కులై సౌందర్యవతులై కూడా తమ సంతానమును చూడలేకపోవుదురుగాక. ఇట్లు పలుకగా ఆ దేవి జిహ్వాగ్రభాగము నుండి ఆకస్మికముగా ఒక పరమ మనోహరమైన కన్య ప్రకటిత అయ్యను. ఆమె 2 చేతులు వీణా పుస్తకముల చేత సుశోభితములై ఉండెను. సకల శాస్త్రములకు ఆమె అధిష్టాన దేవత. రత్నమయ ఆభూషణములతో విభూషితయ్యి ఉండెను. తరువాత కొంత సమయం గడిచింది. ఆ మూల ప్రకృతీదేవి 2 రూపములలో ప్రకటిత అయ్యింది. ఎడమ భాగము నుండి కమల, కుడి భాగము నుండి రాధిక ప్రాదుర్భవించారు. అప్పుడు శ్రీకృష్ణుడు 2 రూపములుగా రూపొందెను. కుడి సగభాగము నుండి ద్విభుజుడు విరాజమానుడయ్యను. ఎడమ భాగము నుండి చతుర్భుజుడగు విష్ణుదేవుడు ఆవిర్భవించెను. అప్పుడు శ్రీకృష్ణుడు సరస్వతితో ఇలా అన్నాడు: దేవి, నీవు విష్ణుప్రియవు కమ్ము. మానిని రాధాదేవి చిటనుండును. నీకు శుభము కలుగును. ఇట్లు సంతుష్టుడై శ్రీకృష్ణుడు లక్ష్మీదేవిని నారాయణుని సేవయందు ఆదేశించెను. అప్పుడు జగద్వ్యవస్థను ఏర్పాటు చేయుటకు ఆసక్తుడగు శ్రీ మహావిష్ణువు సరస్వతి లక్ష్మీదేవులతో కూడి వైకుంఠమునకు వెళ్ళెను. మూల ప్రకృతి రూపయగు రాధాదేవి అంశమున ప్రకటితులైన ఆ 2 దేవీమణులు సంతానమును పొందలేకపోయారు. తదుపరి నారాయణుని అంగము నుండి 4 భుజములు గల అనేక మంది పార్షదులు ఉత్పన్నమయ్యారు. ఆ పార్షదులందరూ రూప గుణ తేజస్థితులలో శ్రీహరితో సమానులై ఉన్నారు. లక్ష్మీ అంగము నుండి ఆ దేవి లక్షణములతో సంపన్నలగు కోట్ల కొలది దాసీజనములు ఉద్భవించారు. మునివర్య నారద, దీని తరువాత గోలోకేశ్వరుడు భగవంతుడగు శ్రీకృష్ణుని రోమకూపముల నుండి అసంఖ్యాకులగు గోపకులు ప్రకటితులయ్యారు. వయో తేజ రూప గుణములందు బలపరాక్రమములందును వారు ఆ స్వామిని పోలిన వారై ఉన్నారు. ప్రాణ సమానులు ప్రేమభాజనులగు ఆ గోపకులను పరమప్రభు శ్రీకృష్ణుడు తన పార్షదులనుగా చేసుకొనెను. అట్లే రాధాదేవి రోమకూపముల నుండి అనేక గోపికలు ప్రకటితులయ్యారు. వారందరూ రాధతో సమానముగా కనిపిస్తూ ఉన్నారు. మధుర భాషణులగు ఆ కన్యలను రాధ తన దాసీజనముగా చేసుకొనెను. వారు రత్నాలంకారాదులతో అలంకరింపబడి ఉన్నారు. వారు ఎల్లవేళలా నవయవనలై ఉన్నారు. పరమపురుషుని శాపము వలన వారి ఎడల అనపత్య దోషము శాశ్వతముగా ఉండనే ఉన్నది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.